హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, అలాగే ఏకాదశి తిథి ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలుసుకుందామండి. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని పిలుస్తారండి. ఈ రోజు నుండి అంటే ఈ ఏకాదశి నుండి చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇక సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ పాపాలు పోతాయని, ప్రక్షాళనమవుతాయి అని నమ్మకం అండి. జన్మ పాపాలు ప్రక్షాళనవుతాయని చాలా నమ్మకం ఉంది భక్తులకు. ఈ తొలి ఏకాదశి మనకి ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు తేదీ తెలుసుకుందాం. ముందు తొలి ఏకాదశి వచ్చేసి ఈ సంవత్సరం జూలై 25వ తేదీ శనివారం రోజు వచ్చిందండి. 25వ తారీఖు శనివారం వచ్చింది. ఈ పవిత్రమైన రోజు మహావిష్ణువు యోగనిధిలోకి ప్రవేశిస్తాడని నమ్ముతారు. తొలి ఏకాదశినే మనము ఆల్రెడీ చెప్పుకున్నాం, చాతుర్మాస వ్రతం వాళ్ళు ప్రారంభమవుతాయని. ఇక ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే జూలై 24 శుక్రవారం రోజు ఉదయం 9:12 ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఏకాదశి తిథి ముగింపు వచ్చేసి జూలై 25 ఉదయం 11:34 ముగుస్తుందండి ఏకాదశి తిథి. ఇక మనకి ఏకాదశి తెల్లవారుజామున మనకి ఎక్కువ ఉంది కాబట్టి తెల్లవారుజామున ఏ తిథి అయితే మొదలవుతుందో ఆ రోజంతా అదే తిథి కాబట్టి ఏకాదశి వచ్చేసి తొలి ఏకాదశి 25వ తారీఖు శనివారం రోజు. ఇక ఉపవాస పారాయణ సమయం వచ్చి జూలై 26 అండి. తర్వాత రోజు ఉపవాసం విరమించే సమయం ఇది. ఉదయం 5:38 నుండి 8:22 మధ్య మీరు ఉపవాసం అనేది విరమించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్తే.